రైట్ గా స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి బ్రేక్ పడిందా? ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందా? ఇక ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 125 పాయింట్లు పైగా కోల్పోయింది. ఇక ఐటీ కౌంటర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తినట్లు కనిపిస్తోంది. రైట్ గా స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి బ్రేక్ పడిందా? ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందా? ఇక ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ పోయాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 125 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐటీ కౌంటర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తినట్లు కనిపిస్తోంది. రైట్ గా స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి బ్రేక్ పడిందా? ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందా? ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ పోయాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 125 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐటీ కౌంటర్స్లలో అమ్మకాలు వెల్లువెత్తినట్లుగా కనిపిస్తోంది.